మీలాంటి ఒక హీరో టీవీ ఛానల్లో యాంకర్ చేయడం అనేది మీ స్థాయిని తగ్గించినట్టుగా మీరు ఫీల్ అవ్వలేదా? I just thought it's a very good opportunity rather. ఎందుకంటే a channel like that big a channel where people love for having been loved for so many long years. So I thought it's an opportunity to communicate again that I'm coming back. ఈ టైంలో మీలాంటి ఆర్టిస్టులు మన తెలుగు రంగానికి కావాలి. మీరు మిస్ అవుతున్నట్టుగా కానీ మీకు స్పేస్ ఇంకా ఉంది అనే ఫీలింగ్లో కానీ మీరు ఎందుకు ఆ విధంగా సీరియస్గా ట్రై చేయట్లేదు? ఎస్, గ్యాప్ అయితే వచ్చింది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ దాని తర్వాత నేనేంటంటే కొంచెం ఇది సెటిల్ డౌన్ చేసి, అండ్ బికాజ్ ఐ నో ఇండస్ట్రీలో మనకి ఏంటంటే యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు ఉండాలి అని. ఈవెన్ ఎంప్లాయీస్ ఆల్సో టుడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ప్లాన్ బి కింద ఇంకోటి ఏదో ఉంటుంటుంది. అలాగా ఐ వాంటెడ్ అ ప్లాన్ బి ఆల్సో. ఐ chose teaching as a plan B. So ఇది కొంచెం సెట్ చేసుకుని I wanted to get back and very soon I will be coming back also. మీకు నటనతో పాటుగా ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా మీకు అనుభవం ఉంది. సో ఏ రంగాల్లో ఉంది, మీరు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు? సో ఐ రైట్, అంటే నేను ఆల్మోస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఐ స్టార్టెడ్ రైటింగ్. అంటే ఎలా స్టార్ట్ అయిందంటే పాటలు పాడుతూ లిరిక్స్ గుర్తు లేకపోతే 4 లిరిక్స్ కలిపి పాడేస్తూ ఉండేవన్నమాట. దెన్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 14 కవితలు రాయడం మొదలుపెట్టాను. హీరోగానే చేయాలని ఉందా, లేదా క్యారెక్టర్ డిమాండ్ చేసి చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అనేది ఉందా? ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ స్కోప్ విచ్ డిమాండ్స్ ఆర్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ అ క్యారెక్టర్, ఇఫ్ ఇట్ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్, ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్. మీరు హీరోగా, తేజ్ గారి డైరెక్టర్గా ఒక సినిమా అనౌన్స్ అయింది, అది మళ్ళీ ముందుకు పోలేదు, కారణం ఏంటంటారు? చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను ఈ విషయం అండి. నేను మరి ఆయనకు గుర్తుంటానో లేదో అని చెప్పి సరే ఒక ట్రై చేసి చూద్దామని ఆయన నెంబర్ తీసుకుని ఐ కాల్డ్ హిమ్. సార్ నేను పలానా బాలాజీ మాట్లాడుతున్నాను సార్. హలో సార్. బాలాదిత్య, మాస్టర్ ఆదిత్య నుంచి బాలాదిత్య దాకా మీ జర్నీ దాదాపుగా 25-26 సంవత్సరాల పాటు జరిగింది. మొన్న లాస్ట్ జూన్కి 25 years కంప్లీట్ అయ్యాయండి. ఓకే. యాక్చువల్గా బాలాదిత్య అంటేనే ఆ పేరులోనే మాస్టర్ని తెలుగుకరణ చేసినట్టుగా ఉంది కదా. యాక్చువల్గా మీరు మాస్టర్ ఆదిత్య నుంచి బాలాదిత్యగా ఎలా మారారు, ఎందుకు మారారు? వాస్తవానికి చిన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు నా పేరు టైటిల్ కార్డ్స్లో మాస్టర్ ఆదిత్యనే వచ్చేదండి. చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు చేశాను. అంటే వాటిలో తెలుగు దాదాపు 30 సినిమాలు ఉంటాయో. సో వాటన్నిటిలోనూ మాస్టర్ ఆదిత్యనే వచ్చేది. కాకపోతే నేను హీరోగా లాంచ్ అయ్యే టైంకి ఏమైందంటే అదే టైంకి ఆదిత్య రామ్ అని ఒక హీరో ఉన్నారనమాట. అలాగే ఆదిత్య అని ఇంకో హీరో లాంచ్ అవుతూ ఉన్నారు. అండ్ సాయి కుమార్ గారు అబ్బాయి ఆదిత్య కూడా ఉన్నాడు. సో ఎక్కువ ఆదిత్యాలు అయిపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అండ్ పేర్లు ఒరిజినల్గా బాగా ఉంది, దో ఐ డి నాట్ యూజ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సినిమా. సో ఉంది కాబట్టి అఫీషియల్గానే నా పేరు అప్పటికి వైశ్రీ బాలాదిత్య అని ఉండేది అనమాట రికార్డ్స్లో. సో బాలాదిత్య ఉంది కదని దాన్ని వాడదాం, ప్లస్ యూనిక్గా కూడా ఉంటుంది. అంటే మనకి బాలా అనే పేరు జనరల్గా బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం కొంచెం రెగ్యులర్గా వింటూ ఉంటాం. సో ఆదిత్య అనే పేరు మళ్ళీ కామనే, బట్ బాలాదిత్య కొంచెం కాంబినేషన్ యూనిక్గా ఉంది కదా, ఒక ఐడెంటిటీ బాగుంటుంది అని హ్యాడ్ టు కంటిన్యూ. బాలా అనేది ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గానే నన్ను అనుకుంటారు అని మీరు? వాస్తవానికి ఏంటంటే నేను పుట్టడం ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ 5:47కి పుట్టానండి. సో అందుకని రైజింగ్ సన్ ఇండికేషన్లా ఉంటుంది అని చెప్పి మా నాన్నగారు బాలా ఆదిత్య అని ఆలోచించారనమాట. అండ్ మోర్ ఓవర్ మా బామ్మగారి పేరు బాలా త్రిపుర సుందరి. సో ఆ కోఇన్సిడెన్స్ కూడా ఉంది. సో కాబట్టి ఈ బాలా ఈజ్ నాట్ సిగ్నిఫైయింగ్ మై చైల్డ్హుడ్, రెదర్ దానికి ఇంక వేరే సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ అలా కోఇన్సిడెంట్లో అలా కలిసిపోయింది అంతే. మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, అవునండి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంతో ఇంట్రడక్షన్ అయ్యారు కదా. యాక్చువల్గా అది ఎలా జరిగింది? అంటే మీరు ముందుగా మీ బ్రదర్ ఆల్రెడీ ఆర్టిస్ట్గా ఉన్నారు కదా, కౌశిక్ గారు. యాక్చువల్గా ఆ సినిమాకి ఒరిజినల్గా అన్నయ్య యాక్ట్ చేయాల్సింది. అప్పుడు కిట్టికాడ్ అని చెప్పి ఒక టీవీ సీరియల్ వచ్చింది దూరదర్శన్లో 1989 ఫ్రమ్ రైట్. సో దానికి అన్నయ్యకి నంది అవార్డు వచ్చిందనమాట. సో ఆ నంది అవార్డ్స్ ఫంక్షన్లో రేలంగి నరసింహారావు గారు అన్నయ్యని చూసి అది గుర్తుండి దాని తర్వాత ఒక 6 months to 1 year తర్వాత ఎప్పుడు ఆయన సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు పలానా పిల్లాడు వరకు అవార్డు వచ్చింది కాబట్టి బాగా యాక్ట్ చేస్తాడు అని పిలిపించారు. సరే తీరా చూసేటప్పటికంటే యాక్చువల్గా అప్పటికి నాన్నగారు అవైలబుల్గా లేరు ఊళ్ళో. హీ వాజ్ వర్కింగ్ ఇన్ రిజర్వ్ బ్యాంక్, చెన్నైలో వర్క్ చేస్తుంటారు అనమాట. ఆయన క్యాంప్ మీద ఎక్కడికో వెళ్ళారు. సో అందుకని నేను అన్నయ్య వెళ్ళాం అనమాట. అన్నయ్య చిన్నపిల్లాడు అప్పటికి, అన్నయ్యకు హార్డ్లీ వాజ్ 9-10 years old. నేను ఊరికి అన్నయ్యతో పాటు నేను వెళ్ళాను అనమాట. సరే అలా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అనేటప్పటికి నాన్నగారేమో పంపించమంటే సరే అన్నయ్య నేను వెళ్ళాం.
అయితే అన్నయ్య అప్పటికి కొంచెం పెద్ద అయిపోయాడు, ఆ 1 ఇయర్లో ఎదిగే వయసు కదా, సో ఇంకా పొడుగు అయిపోయేటప్పటికి ఇతను కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోతుందేమో, ఈ రెండో వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు బట్ అయినా మనకి పనికి వస్తాడు బాగుంటాడని చెప్పి దే వాంటెడ్ టు నో ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ దట్ అని నాన్నగారితో మాట్లాడాను అనమాట. సరే నాన్నేమో కూడా యాక్ట్ చేయడండి అల్లరి ఎక్కువ చేస్తాడు, మరి చిన్నపిల్లాడు కదా కనీసం చెప్పిన అర్థం కాని వయసు అది, మరి మీకు పర్వాలేదంటే అంటే లేదండి మేము ఆడిషన్స్ చేసాము, చాలా బాగా చేశాడు, యాక్టివ్గా ఉన్నాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు, చాలు మాకు అంతకన్నా ఇంకేం కావాలి. సో నన్ను యాక్చువల్గా ఏలైసి కనుగొట్టమన్నారు రేలంగి నరసింహారావు గారు. అంటే మా అమ్మకి చెప్పనంటే చేస్తానన్న. సో ఆయన అలాగే నేను ఏలైసి కనుగొట్టాను, ఆయన చెప్పింది మీరు చేయండి నాకు తెలియదు అంటే ఆయన ఇమిటేట్ చేశారనమాట. సో దాని తర్వాత రామప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా వచ్చి చూసి ఆయన డ్యాన్స్ చేస్తామని అడిగారు. చిరంజీవి అంకుల్ డ్యాన్స్ అయితే చేస్తానని చెప్పాను. సో అప్పుడు పక్కన మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతూ ఉన్నాయి, పామ్ గ్రోవ్ హోటల్ చెన్నైలో అనమాట, ఇది 91. సో అవుతుంటే అందం హిందోళం పాట ప్లే చేశారు. సో దాన్ని డ్యాన్స్ చేయడం చూసి తర్వాత ఫోటోషూట్ చేసి బాగున్నాను అనుకుని వాళ్ళకి నచ్చి అలా నేను ఆ సినిమాలో ఎంటర్ అవ్వడం జరిగింది. వన్స్ ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఐ డోంట్ లుక్ బ్యాక్. ఎన్ని సినిమాలు చేశారండి చైల్డ్ ఆర్టిస్ట్గా? చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 40 సినిమాలు చేశాను, 41 మూవీస్ చేశాను. అంటే దాదాపుగా మీ చైల్డ్హుడ్ అంతా కూడా మీకు సినిమాలకే సరిపోయింది. యా, ఎందుకంటే నాకు తెలుగు ఒక్కటే కాదు, చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ వర్క్ ఇన్ 6 లాంగ్వేజెస్ అండి. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, మొత్తం 6 భాషల్లో చేశాను. అండ్ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో చిన్నప్పుడు సీరియల్స్ చేశాను, అలాగే తమిళ్ సీరియల్స్ చేశాను, మలయాళం యాడ్ ఫిల్మ్స్ చేశాను, మన జెమినీ టీవీకి ప్రోగ్రామ్స్ చేశాను. ఇలాగా ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. చైల్డ్హుడ్ అంతా కూడా అంటే మోర్ లైక్ మండే టు థర్స్డే స్కూల్లోను, ఫ్రైడే టు సండే మళ్ళీ షూటింగ్లోనూ ఉన్నట్టుగా ఉండేది. స్కూల్కి ఎక్కడ జరిగింది? నా స్కూలింగ్ చెన్నైలో రామకృష్ణ మిషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని టీ నగర్లో ఉండేది స్కూల్ అండి, ఇంటి దగ్గరే. సో మై ప్రైమరీ స్కూల్ వాజ్ దేర్. తర్వాత సెకండరీ వాజ్ ఇన్ వెంకట సుబ్బారావు మెట్రికులేషన్ హై స్కూల్ అని అక్కడ చదువుకున్నానండి. హైదరాబాద్లో షూటింగ్? హైదరాబాద్ మేము షిఫ్ట్ అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సత్య విద్యా విహారం ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నాను. సో ఫ్రమ్ 8th onwards ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో టిల్ 7th అక్కడ ఉండేవాడిని. ప్రైమరీ వరకు కాబట్టి కొంచెం స్కూల్ యాబ్సెంట్ అయినా కూడా అంటే ఒకటి వాట్ మై మదర్ యూస్ టు మేక్ షూర్ వాజ్ అమ్మ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడ వెనకబడకూడదు అని చెప్పి ఈవెన్ షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ప్యారలల్గా మై స్టడీస్ వర్ గోయింగ్ ఆన్. షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కొంచెం చదువుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ది బెస్ట్ పార్ట్ వాజ్ అంత సపోర్ట్ ఉండేదండి. అంటే ఫస్ట్ నాకు సపోర్ట్ మా మదర్ అయితే, నా చదువు కోసం సపోర్ట్ చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్ వాళ్ళు కానీ. అంటే ఇలాగా అన్లైక్ అదర్ కిడ్స్ ఇతను రాకపోయినా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నోట్స్ ఇప్పిస్తూ ఉండేవారు. నా ఫ్రెండ్స్ చాలామంది నోట్స్ ఇస్తూ ఉండేవారు. సో ఆ నోట్స్ అమ్మ రాసుకుని మళ్ళీ నాకు నేర్పిస్తూ ఇట్ ఈస్ అ టఫ్ టైమ్ దో, బట్ లక్కీలీ అలా సరిపోయింది, కుదిరింది. 7th తర్వాత ఇట్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ లెవెల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. సో అప్పుడు ఫుల్ టైం కూర్చుంటే తప్పితే అయ్యేది కాదు, అందుకని ఐ హ్యాడ్ టు టేక్ అ కాల్ ఆఫ్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా 2 నందులు వచ్చాయి? 2 నంది అవార్డ్స్ అండి. ఒకటి ఫర్ అన్న రాజశేఖర్ గారిది, ది సెకండ్ ఇస్ ఫర్ లిటిల్ సోల్జర్స్. సినిమా రంగంలో చూసినట్టయితే చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా క్లిక్ అయిన వాళ్ళు, నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్, మీరైతేనే, వీళ్ళకి హీరోగా పెద్దగా స్థాయి రాలేదు అని అనేదానికి డిపెండ్స్ అండి. అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. చిన్నప్పుడు బాగుంటే పెద్దగా బాగుండదు అట్లేం లేదు. ఇప్పుడు కమల్ హాసన్ గారు వాజ్ చైల్డ్ యాక్టర్, శ్రీదేవి గారు వాజ్ చైల్డ్ యాక్టర్, మహేష్ బాబు గారు వాజ్ చైల్డ్ యాక్టర్. సో దిస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఇట్ డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే మహేష్ బాబు నుంచి బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించవచ్చు. కమల్ హాసన్ అంటే ఒకటి, ఆ డేస్ ఈజ్ డిఫరెంట్. అదే మీ డేస్లో మీతో పాటుగా మీ యొక్క సమకాలీకుల్లో పెద్దగా స్టార్స్ అయిన వాళ్ళు లేరు అనేది నా అభిప్రాయం. అంటే మేబీ కొంచెం చాయిస్ పరంగా వీ మే హ్యావ్ టు బి మోర్ కన్జర్వేటివ్. అంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ చూసుకుని చేయడం వల్ల అవ్వచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ నాట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్స్ కదండి. ఎంత జాగ్రత్త పడి ఏం చేసినా సినిమా అనేది ఇట్స్ టీమ్ ఎఫర్ట్, అందరం కలిసి చేయాలి, అందరికీ చేసి అన్ని ఫ్యాక్టర్స్ కుదరాలి. సో నేను పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఐ వాంటెడ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని ఆఫ్టర్ 2009లో నేను 1940లో గ్రామం సినిమా యాక్ట్ చేశాను. దట్ వన్ నేషనల్ అవార్డ్ ఆల్సో. సో దాని తర్వాత దెన్ ఐ ఫెల్ట్, ఎందుకంటే ఈ టైం దాటిపోతే, బికాస్ నేను చాలా ఎంగేజ్లో ఇంటర్మీడియట్ అవ్వగానే హీరోగా లాంచ్ అయిపోయాను. సో ఒక 5 years యాక్ట్ చేశాను, 5-6 years. దెన్ ఐ థాట్ ఇప్పుడు ఈ టైంలో చదువు అవ్వకపోతే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డోంట్ వాంట్ టు నెగ్లెక్ట్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్. సో అందుకని దెన్ ఐ టుక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ఫిల్మ్స్ అండ్ లా చేశాను నేను, బికాస్ ఐ రైట్ సాంగ్స్. BA తెలుగు చేశాను. అండ్ దెన్ ఐ డిడ్ మై కంపెనీ సెక్రటరీషిప్, ACS అంటారు, అసోసియేట్ కంపెనీ సెక్రటరీ. సో కంపెనీ సెక్రటరీ కోర్స్ చేసి, అండ్ ఉద్యోగం చేయట్లేదు యాజ్ సచ్, బట్ ఐ మీన్ టు ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్.
మీరు సిఏ చేశారు? సిఎస్ అండి, కంపెనీ సెక్రటరీ. సిఎస్ సిఏ వాళ్ళకి ఐఎమ్ టీచింగ్ నౌ. చార్టర్డ్ అకౌంటెంట్స్కి చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశాను, బట్ మై స్ట్రెంగ్త్ ఇస్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్. సో అందుకని ఐ టీచ్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కంపెనీ సెక్రటరీస్కి కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ కాస్టింగ్ టీచ్ చేస్తున్నానండి. అంటే మీరు మల్టీ టాలెంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఉన్నారు. దాదాపు 25-26 years జర్నీ అంటే నాట్ స్మాల్ థింగ్. ఇంత లాంగ్ జర్నీ ఉండి దట్ ఇప్పుడు ఈ టైంలో మీలాంటి ఆర్టిస్టులు మన తెలుగు రంగానికి కావాలి. మీరు మిస్ అవుతున్నట్టుగా కానీ మీకు ఆ స్పేస్ ఇంకా ఉంది అనే ఫీలింగ్లో కానీ మీరు ఎందుకు ఆ విధంగా సీరియస్గా ట్రై చేయట్లేదు? నేను ఎడ్యుకేషన్ కోసం కావాలని బ్రేక్ తీసుకున్నాను. నాట్ దట్ నాకు అవకాశాలు రాకనో కాదు, అయితే నేను చేయకూడదు అని అంతకనో కూడా కాదు. బికాజ్ నేను నా ప్రపంచం కన్నా ముందర ఐ హ్యావ్ సీన్ ఫిల్మ్స్. నాకు ఐ నో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో మై లవ్ అండ్ మై ప్యాషన్ అండ్ మై రెస్పెక్ట్ ఫర్ సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ ఉంది. సో ఎస్, గ్యాప్ అయితే వచ్చింది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ దాని తర్వాత నేనేంటంటే కొంచెం ఇది సెటిల్ డౌన్ చేసి, అండ్ బికాజ్ ఐ నో ఇండస్ట్రీలో మనకి ఏంటంటే యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు ఉండాలి అని. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఇవాళ రేపు వాట్ వీ సీ ఇస్ జనరల్లీ ఎవరు తీసుకున్నా కూడా దేర్ ఆర్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. మనం పెద్ద స్టార్స్ దగ్గర నుంచి తీసుకోండి, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ సెటప్, సమ్ అదర్ ప్లాన్ బి. ఆర్ కొంతమంది బిజినెస్లో ఉంటారు, ఆర్ కొంతమంది ప్రొడక్షన్లో ఉంటున్నారు. సో సమ్హౌ ది అదర్ దే కీప్ ఆన్ ఎంగేజింగ్. ఒక రంగంలోనే కాదు, ఐ థింక్ ఈవెన్ ఎంప్లాయీస్ ఆల్సో టుడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ప్లాన్ బి కింద ఇంకోటి ఏదో ఉంటుంటుంది. అలాగా ఐ వాంటెడ్ అ ప్లాన్ బి ఆల్సో. ఐ చోజ్ టీచింగ్ యాజ్ అ ప్లాన్ బి. సో ఇది కొంచెం సెట్ చేసుకుని ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ అండ్ వెరీ సూన్ ఐ విల్ బి కమింగ్ బ్యాక్ ఆల్సో. ఓకే, మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మంచి డైరెక్టర్స్ ఉన్నారు మన తెలుగులో కూడా, మంచి ఆర్టిస్టులు రిక్వైర్మెంట్ కూడా ఉందండి. డెఫినెట్లీ. ఒక్కటి సార్, వాట్ ఐ పర్సనలీ బిలీవ్, టాలెంట్ ఉన్న వాళ్ళకి, విషయం ఉన్న వాళ్ళకి డేస్ ఆర్ ఆల్వేస్ దేర్. It is just that our right time has to come in. And meeting the right people and getting the right platform is something very important. So when that happens, coming back is not, it's not too far away. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్, అప్కమింగ్ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలి అంటే, ఆదిత్య అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, 25 నుంచి పెద్ద డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు, యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, నేను పెద్ద వాళ్ళ దగ్గర చేశాను, వీళ్ళు చిన్న డైరెక్టర్లు అనేటువంటిది వాళ్ళు ఒక ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీరు సిగ్నల్స్ పెట్టారా? ఒకటండి, ఇప్పుడు ఓవర్ నైట్లో ఎవరైనా ఏమైనా సక్సెస్ చూసేస్తానో, ఇంకోటి జరిగిపోతేనో వాళ్ళకి యాటిట్యూడ్, అహంకారం ఉంటుందని అనుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, రైట్ ఫ్రమ్ నక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, ఆనంద్ ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, రాజశేఖర్ గారు, ఇలాంటి యాక్టర్స్తో, దాసరి నారాయణరావు గారు, వి మసూదన్ రావు గారు, ఇలాంటి డైరెక్టర్స్తో అండ్ పెద్ద బ్యానర్స్లో ఇంత చేసి ఇంత ఎక్స్పోజర్ ఉన్నవాడిని, ఐ డెఫినెట్లీ నో ఇట్ ఈస్ నాట్ ది ఎక్స్పీరియన్స్ వాట్ యూ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ద సక్సెస్ విచ్ డిసైడ్స్ యాటిట్యూడ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరినీ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇంకా ఎంత ఎదిగినా సరే, మన ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఇప్పుడు A to Z అనే ఒక ఈ జర్నీలో ఐఎమ్ స్టిల్ ఇన్ సమ్వేర్ A or B అంతే. ద స్టిల్ లాంగ్ వే టు గో. సో ఈ మాత్రం దానికి అంత యాటిట్యూడ్లో అహంకారాలు వచ్చేస్తే వీ కెనాట్ గ్రో. అంటే ఆ విధంగా మీరు ఏమైనా ముందుకు వెళ్ళారా కొత్త డైరెక్టర్స్ని వెల్కమ్ చేయడం? ఐ మీన్ అంటే వన్స్ నేను ఇప్పుడు ఛాంపియన్ చేస్తున్నానండి. ద వెరీ ఇండికేషన్ ఆఫ్ ఛాంపియన్ డూయింగ్ వాస్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పడం కన్నా ఒకటి చేసి చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది అందరికీ. ఇంకోటి మిమ్మల్ని దట్ ఈస్ వన్ అనదర్ రీజన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. అండ్ ఎస్, నేను ఇప్పుడు నాకు షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా వస్తున్నారు, అండ్ వెబ్ సిరీస్ అనేది కొత్తగా ఇప్పుడు బాగా లాంచ్ అవుతుంది. పీపుల్ ఆర్ ఆల్సో అప్రోచింగ్, టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ప్రాబ్లీ వెరీ సూన్ ఐ మైట్ గెట్ ఇన్ టు షార్ట్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్. ఇంకా ఏది ఫైనలైజ్ అవ్వలేదు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్, ఎందుకంటే ఇప్పుడు నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఒకటి నేను చేద్దాం అనుకుంటున్నాను అండ్ 1-to-1 ఒకరు కమ్యూనికేట్ చేయడం కన్నా కూడా ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూనికేట్ త్రూ డూయింగ్ సంథింగ్. So I thought that is one reason, and it's a very good platform to communicate things. And చూస్తున్నారు, I'm very sure down the line next 10 years లో things are going to be highly digital. ఇప్పటికే మన అందరికీ ఇంటర్నెట్ మీద రైట్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ, సో థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెబ్. సో డౌన్ ద లైన్ దాని ప్రామినెన్స్ చాలా పెరుగుతుందండి. ఫేజ్ అండి, ఇప్పుడు ఒక టైంలో డ్యాన్సులకి, నాటకాలకి ఉండేది, బుర్రకథలకు ఉండేది, దాని తర్వాత స్టేజ్ డ్రామాస్కి వెళ్ళింది, దాని తర్వాత సినిమాకి వచ్చింది, దాని తర్వాత టీవీకి వచ్చింది, నవ్వు ఇప్పుడు వెబ్. సో అలాగా థింగ్స్ కీప్ ఆన్ చేంజింగ్. మీరు ఒక టీవీ ఛానల్కి ఇప్పుడు ఛాంపియన్ అనే ప్రోగ్రామ్ చేస్తారు. అవునండి. మీలాగా యంగ్ హీరో టీవీ షో చేయడం అనేది నాకు తెలిసి తెలుగులో అయితే లేదు. సాయి కుమార్ గారు చేశారు, అది కూడా చాలా సినిమాలు చేసిన తర్వాత ఆయన చేశారు. మీలాంటి ఒక హీరో టీవీ ఛానల్లో యాంకర్ చేయడం అనేది మీ స్థాయిని తగ్గించినట్టుగా మీరు ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు మనకి ఆ దేవుడు తక్కువ, ఈ దేవుడు ఎక్కువ అని అక్కడ లేదు కానీ గాడ్ ఇస్ వన్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. సో కెమెరా ఇస్ వన్, మేబీ వన్ ఇస్ ఫర్ ద టీవీ, వన్ ఇస్ ఫర్ ద సినిమా. ఐఎమ్ పర్సనలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు టీవీ సీరియల్స్.
బికాజ్ నాకు నా లైఫ్ స్టైల్కి నా మోడ్ ఆఫ్ వర్క్కి టీవీ సీరియల్ నాకు చేస్తే నాకు ఇట్ డజంట్ అలౌ మీ టు గెట్ ఇన్ అదర్ థింగ్స్. ఐ హ్యావ్ మల్టిపుల్ యాక్టివిటీస్ టు బీ డన్. సో అందుకని నేను ఆయన ఛాంపియన్ ఇస్ అ షో ఇట్ ఇస్ అ వెరీ ఇంటలెక్చువల్ షో. ఐ జస్ట్ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ రాదర్. ఎందుకంటే ఛానల్ లైక్ దట్ బిగ్ అ ఛానల్ వేర్ పీపుల్ love for having been loved for so many long years. So I thought it is an opportunity to communicate again that I am coming back. ఒకటండి ఇప్పుడు యాజ్ ఎ రైట్లీ సెడ్ ఇందాక చెప్పినట్టుగానే ద వెరీ పాయింట్ ఇస్ అక్కడ మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను టీవీ చేస్తే నేను తగ్గిపోతాను అంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ టీవీలు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంకా అది ఉందండి. యూ టేక్ ఇన్ బాలీవుడ్ పెద్ద పెద్ద హీరోస్ చేయట్లేదు అక్కడ. మనకి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళందరూ కూడా దే కమ్ ఆన్ టీవీ. అమీర్ ఖాన్ లాంటి వాళ్ళందరూ యాంకరింగ్ చేసిన వాళ్ళు సందర్భాలు ఉన్నాయి, చేస్తున్నారు. సో వాళ్ళు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా చేస్తున్నారు మన దగ్గర. సో ఏంటంటే మీలాగా యంగ్ హీరోస్ చేయడం అనేది లేదు కదా. వై నాట్? ఇట్ స్టార్ట్స్ ఎ న్యూ ట్రెండ్. మీతో స్టార్ట్ అవ్వచ్చు. నైస్. అయితే 2 నంది అవార్డులు చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా ఒక నేషనల్ అవార్డు తీసుకున్న ఆదిత్య ఇప్పుడున్న పరిస్థితి గురించి మీరు అనలైజ్ చేసుకుంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఓకే, స్టడీస్ గురించి బ్యాక్ తీసుకున్నారు, నెక్స్ట్ చేయబోయే స్టెప్ ఎలా ఉండవు? నెక్స్ట్ చేయబోయే స్టెప్ ఇస్ వెరీ క్లియర్ అండి. నేను ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ బ్యాక్ అగైన్ టు ఫేస్ ద కెమెరా. సో అది ఏ మీడియాలో ఉంటుంది అనేది ఇట్స్ స్టిల్ ఆన్ హోల్డ్. అంటే అది సినిమాలు పరంగా అవుతుందా లేక వెబ్ అవుతుందా అనేది ఇంకా తెలియదు. సో బికాజ్ వెబ్ థింగ్స్ ఆర్ యాక్టివ్లీ హ్యాపెనింగ్ యాజ్ జస్ట్ సెడ్. ఇప్పుడు నెక్స్ట్ ద హ్యాపెనింగ్ థింగ్ వెబ్ కాబట్టి కొంచెం అటు సైడ్ నుంచి ఎక్కువ డిస్కషన్స్, ఆఫర్స్ రావడం జరుగుతుంది. సో ఇట్ మైట్ బి ఈవెన్ దాట్ ఆర్ ఈవెన్ అదర్వైజ్ ఎనీ డే నేను రెస్పెక్ట్ చేసే సినిమా నాకు ఎప్పుడు అలాగో ఉంది. సో మేబీ దట్ కెన్ బి ద నెక్స్ట్ స్టెప్. సో ఐఎమ్ నాట్ డిసైడెడ్ యెట్. ఛాంపియన్ ఇస్ ఎనీవేస్ ఆన్. సో దట్ విల్ బి దే బికాస్ ఇట్ గేవ్ మీ ఎ వెరీ గుడ్ ఐడెంటిటీ. నేను అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ఎరా జరిగినప్పుడు ఒక సక్సెస్లో ఒక ఐడెంటిటీ ఉంటే, హీరోగా వచ్చినప్పుడు ఒక ఐడెంటిటీ ఉంటే, నౌ దిస్ ఐ సీ యాజ్ మై థర్డ్ ఐడెంటిటీ. ఎవరికైనా 2 innings ఉంటాయి. మేబీ ఫర్ మీ దిస్ ఇస్ థర్డ్ ఇన్నింగ్స్ ఐ షుడ్ సే. మీకు నటనతో పాటుగా ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా మీకు అనుభవం ఉంది. సో ఏ రంగాల్లో ఉంది, మీరు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు? ఒక్కటండి, ఐ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ థింగ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు, తెలియకుండా జరిగిపోయింది. అలాగే నేను కోరుకోకుండా నాకు దేవుడు ఇచ్చిన ఇంకొక వరం ఏంటంటే రాయడం. సో ఐ రైట్. అంటే నేను ఆల్మోస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఐ స్టార్టెడ్ రైటింగ్. అంటే అప్పుడు కొంచెం ఆకతాయితనంగా రాస్తూ ఉండేవాడు అనమాట, ప్యారడీలు లాంటివి, ఏదో ప్రయోగాలు చేస్తూ. అంటే ఎలా స్టార్ట్ అయిందంటే పాటలు పాడుతూ లిరిక్స్ గుర్తు లేకపోతే 4 లిరిక్స్ కలిపి పాడేస్తూ ఉండేవాడు అనమాట. సో ఒక పాయింట్లో పీపుల్ వేర్ లైక్ అవును ఇదేనా ఇది కాదా అన్నట్టుగా ఉండేవారు. అంటే నమ్మించగలుగుతున్నాను అంటే నాకు రాసే టాలెంట్ ఉంది అని ఐ యూస్ టు చెక్ ఆన్ మై సెల్ఫ్. దెన్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 కవితలు రాయడం మొదలుపెట్టాను. అలాగా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఐ స్టార్ట్ రైటింగ్ సాంగ్స్ ఆల్సో. సో ఐ హెవ్ రిటన్ సాంగ్స్. బేసికల్గా నేను పర్సనల్గా ఒక 200 పాటల దాకా రాసుకున్నాను అండి. కాకుండా నేను కవితలు అవి రాశాను. అండ్ ఇప్పుడు నానీలు అని ద్విపద వాక్యాలు అంటాం మనం, దోహే అంటాం హిందీలో. సో మనకి తెలుగులో నానీలు అంటారు వాటిని, హైకులు అని కూడా అంటూ ఉంటారు. సో అలాంటి 2 liners అన్నిటి కలిపి బాలవాక్కు అనే ఒక పేరుతో ఇప్పుడు పుస్తకం కూడా రాశానండి. సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 100 నానీలు అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రియుడు తన ప్రేయసికి చెప్పాలనుకోండి, చూసినంతసేపు నిన్ను గుర్తురాదు వేరేది, చూసినంతసేపు నిన్ను గుర్తురాదు వేరేది, ఎంత మరచిపోతానంటే ఇంతకీ నా పేరేది అంటాడంట. అలాగే ఒక తల్లి గురించి చెప్పాలి అంటే, అమ్మ చెట్టు వంటిది తాను ఎండనుంటూ నీకు నీడనిస్తుంది, అమ్మ చెట్టు వంటిది తాను ఎండనుంటూ నీకు నీడనిస్తుంది, అమ్మ మెట్టు వంటిది తాను బరువు మోస్తూ నిన్ను పైకి తెస్తుంది. సో అలాగా అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే ఉంటాడు శ్రీకృష్ణుడు, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టే ఉంటాడు శ్రీకృష్ణుడు, అన్నీ ఉండి ఏది ఇవ్వనని అంటాడు నికృష్టుడు. సో ఇలాగ ఒక 2 linersలో అంటే బీట్ హ్యూమర్, బీట్ మెసేజ్, బీట్ అండ్ ఇన్స్పిరేషన్. బతికితే ఎన్నో సమస్యలు చచ్చిపోకు, బతికితే ఎన్నో సమస్యలు చచ్చిపోకు, వెతికితే ఇంకెన్నో పరిష్కారాలు మర్చిపోకు. సో సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట, ఆల్ డిఫరెంట్ జానర్స్. ఇవన్నీ కలిపి ఒక బాలవాక్కు అనే పుస్తకం రాశాను నేను. అది యట్ టు పబ్లిష్. సో పెద్దవాళ్ళ ముందు మాట తీసుకుని దాని తర్వాత దాన్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ వన్ అనదర్ యాంగిల్. అండ్ ఐ పర్సనలీ ఐ హ్యావ్ అ గ్రేట్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ. నాకు ఫొటోస్ అంటే మేబీ చిన్నప్పటి నుంచి తీయించుకుని బాగా అలవాటు అయిపోయో ఎందుకో తెలియదు, ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. నాకు ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. సో ఐ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దాట్. సో నాకు ఒకసారి చేతి కెమెరా వచ్చిందంటే మా వాళ్ళు ఎవరైనా ఫంక్షన్స్ అయినా సరే ఐ గో ఆన్, ఐ ట్రై ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అది యాంగిల్ పరంగా కానీ, ఫ్రేమింగ్ పరంగా కానివ్వండి, ఆ క్యాప్చరింగ్ ద రైట్ మూమెంట్ కానివ్వండి.
సో దట్ ఈస్ వన్ అనదర్ ఇంక్లినేషన్ వాట్ ఐ హ్యావ్. సో రైటింగ్ సాంగ్స్ ఆర్ స్క్రిప్ట్ ఒక సినిమాకి రాశాను, మియావ్ అనే ఒక సినిమాకి డైలాగ్స్ కూడా రాశాను అనమాట. కాకపోతే డైలాగ్స్ దే టేక్ లాడ్ ఆఫ్ టైం, మనం దాని మీద ఫుల్ ఫ్లెజ్గా కూర్చుని పోవాలి. సో అంత వాస్తవానికి ఇప్పుడు అంత ఫుల్ టైం పెట్టే అంత పరిస్థితి లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్ మచ్ ఆన్ దాట్. ఎస్, సాంగ్స్ అండ్ పోయిమ్స్ అయితే దే ఆర్ ఆన్ అండ్ ఆఫ్ హ్యాపెనింగ్. ఐ కీప్ డబ్బింగ్ ఆల్సో. యా, సో అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్న క్యారెక్టర్ అంటే కృష్ణారెడ్డి గారు ఒకసారి సినిమాకి చెప్పమన్నారు. సో అలాగా వేర్ దెర్ ఇస్ అ డిమాండ్, జేడి చక్రవర్తి గారికి ఒక సినిమాకి చెప్పాను. సో అలాగా వేర్ దెర్ ఇస్ అ నీడ్ అండ్ వెన్ ఇట్ ఇస్ ఫ్రమ్ డీసెంట్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వస్తున్న ఆఫర్స్ వచ్చినప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ దట్ ఆల్సో ఐ టేక్ ఇట్ as an opportunity to work with them again. So like this also I work on this. మీ లుక్ చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ లుక్ తోటి మీరు హీరోగానే చేయాలని ఉందా, లేదా క్యారెక్టర్ డిమాండ్ చేసి చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అనేది ఉందా? ఒకటండి, ఐఎమ్ బేసికలీ ఐ ఫీల్ ఐ వాంట్ టు బి మోర్ అన్ యాక్టర్ దాన్ అ హీరో. అంటే ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్ as హీరోస్ ఆర్ రాంగ్, బట్ ఫర్ మీ పర్సనల్లీ ఐఎమ్ నాట్ క్రేజీ అబౌట్ బీయింగ్ అ హీరో. అంటే సాంగ్స్ అండ్ ఫైట్స్ అండ్ ది హీరోయిక్ థింగ్స్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ పర్సనల్లీ లుకింగ్ ఫర్. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండగలిగే చేయాలి అని. అండ్ టు బీ ఆనెస్ట్, నా దృష్టిలో కమల్ హాసన్ గారు ఇస్ అగైన్ అన్ యాక్టర్, రజనీకాంత్ గారు ఇస్ అ హీరోగా ఉండి పర్ఫార్మెన్స్ చేయొచ్చు, కాదు అని కాదు, అది వాళ్ళు డిసైడ్ చేసుకునే పందాలు అలాంటివి. సో అలాగా ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్ దాన్ హీరో అండ్ ఐ ఫీల్ దట్ సూట్స్ మీ మోర్ ఆల్సో. సో అండ్ లుక్ పరంగా అంటే ఇంకోటి ఏమైందంటే నాకు ఆల్మోస్ట్ లాస్ట్ నేను 1940 యాక్ట్ చేసే వరకు కూడా సో ఐ వాజ్ మేబీ పేరులో ఉందనో మరి చైల్డ్ ఆర్టిస్ట్ ఉందనో మేబీ టెండర్ ఏజ్ అనో అప్పటికి ఐ వాజ్ హార్డ్లీ ఇన్ ద 20s ఉండేవాడిని, mid-20s వరకు ఉన్నాను అనమాట. సో అందుకని కొంచెం ఆ చిన్నతనం కూడా ఉండేది మొహంలో. సో గ్యాప్ కూడా ఎలాగో తీసుకున్నాను. సో ఆ గ్యాప్ తీసుకున్నాక నౌ ఐ ఫీల్ దిస్ లుక్ ఇస్ షోయింగ్ ద మెచ్యూరిటీ ఇన్ మై ఫేస్. సో అండ్ దెన్ ఐ థాట్ ఇది గెటప్ బాగుంది కదా అని చెప్పి తీసుకుని దానికి ఏదో ఒక సెట్ చేసి జస్ట్ న్యూ లుక్. అండ్ ఎస్, అండ్ టు బీ ఫ్రాంక్ ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ బీయింగ్ అన్ యాక్టర్ కాబట్టి ఐ డోంట్ మైండ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్. అంటే కాసేపు ఉన్నావా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నావా కాదు. కమల్ హాసన్ అంటే ఆయన సతీలీలావతి అనే ఒక సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అరగంటే, బట్ హీ మేక్స్ అ మార్క్, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి స్కోప్ ఉన్న ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే నాకు పెద్ద సినిమాల్లో నాకు డ్యూరేషన్ కూడా కాదు నేను చూసుకునేది. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ స్కోప్ విచ్ డిమాండ్స్ ఆర్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ అ క్యారెక్టర్, ఇఫ్ ఇట్ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్, ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఐల్ బి వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్. ఓకే, మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న టైంలోనే కొన్ని సినిమాలు 40 మూవీస్ ఆల్మోస్ట్. అవునండి, 42 అనుకుంటా. 42 మూవీస్ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ మీరు హీరోగా చంటిగాడు జయ గారు చేశారు. యాక్చువల్గా హీరోగా ఎలా వచ్చింది అవకాశం మీకు? హీరోగా యాక్చువల్గా ఏమైందంటే ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్ అప్పుడు. చంటిగాడు సినిమా టైంకి ఆ సినిమా కన్నా ముందర శ్రీనివాస్ గారిని ఆయన హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ విత్ మీ. నేను షామిలి, బికాజ్ అమ్మాయిల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తను బాగా పాపులర్ అండ్ అప్పటికి తరుణ్ వాజ్ ఆల్రెడీ లాంచ్డ్. సో దెన్ అబ్బాయిల్లో నేను పాపులర్ కాబట్టి బాగా, సో హీ అప్రోచ్డ్ మీ. అయితే దెన్ ఐ సెడ్ ఇఫ్ షామిలి ఈస్ దేర్ దెన్ ఇట్ వర్క్స్ అవుట్, మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నాం. సమ్హౌ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఆయన పాపం చాలా ట్రై చేశారు, ఫస్ట్ ఒప్పుకున్నారు, బట్ సమ్హౌ తన ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఇబ్బంది అవుతుందని ఎందుకో ఫర్ దేర్ పర్సనల్ రీజన్స్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. తర్వాత ఆయన హీ జాయిన్ జయ్ గారు. తెలిసి నేను ఆదిత్యం చూశానండి, ఇప్పుడు ఇలా అనుకున్నాను, నాకు ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు అని హీ సజెస్టెడ్ దట్ పలానా ఆదిత్య ఉన్నాడు ఒకసారి చూసేస్తామంటే సరదాగా వెళ్ళొద్దామని. సో దే కేమ్ హోమ్. చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ వెరీ యంగ్. 17 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడండి, బక్కగా ఉండేవాడిని, ఫుల్ హెయిర్ షాబీగా ఉండి. సో చూశాక ఆవిడ యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఉషా కిరణ్ మూవీస్ అనుకుంటాను ఆర్ సమ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ దానికి 2 హీరోల సినిమా ఒకటి అనుకుని దాంట్లో ఒకనొక హీరోగా నన్ను చూద్దామని వచ్చారనమాట. వచ్చిన తర్వాత నన్ను చూశాక లేదు కష్టం, అతను ఇంకా లేతగా ఉన్నాడు అని అనుకుని ది వాంటెడ్ టు గో అవే. రాజుగారు జయ గారు వచ్చారు. తర్వాత నేను అప్పటికే రాస్తున్నాను. సో మా నాన్నగారు మాటల్లో ఏదో పాట రాసావు కదా ఈ మధ్య ఒకసారి వినిపించి సరదాగా వాళ్ళకి అనేప్పటికీ దెన్ ఐ సాంగ్ ఎ సాంగ్ అండ్ ఆవిడ పాట పాడుతున్నంతసేపు చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ దట్ అతను ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా అతనిలో ఉంది అండ్ దట్స్ అ గుడ్ ఎక్స్ప్రెషన్, ఇంకా పాజిటివ్గా అది పలుకుతోంది. సో వై డోంట్ వీ ఎన్కాష్ దిస్ అండ్ వై డోంట్ వీ ఎంకరేజ్ హిమ్ అని షీ సెడ్ విల్ ప్లాన్, వీ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్ ఆల్ టుగెదర్, విల్ కమ్ బ్యాక్. సో దే కేమ్ బ్యాక్ టు మీ సేయింగ్ దట్ మేము ఇంతకుముందు ఇంకోటి అనుకున్నాం, బట్ నౌ హ్యావింగ్ సీన్ వెరీ ఇంప్రెసివ్గా ఉన్నావు కాబట్టి వీ వాంట్ టు మేక్ అ సోలో హీరో ఫిల్మ్ విత్ యూ.
చంటిగాడు అనే పేరు పెట్టి నీ ఏజ్కి తగ్గట్టుగా, నీ ఫేస్కి తగ్గట్టుగా, నీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒకటి చేద్దాం అనుకున్న ఐడియా వచ్చిందమ్మా. అలా చేద్దాం అనుకుంటున్నామని ఇది కంటిన్యూడ్. సో దట్స్ హౌ చంటిగాడు స్టార్టెడ్. ఆదిత్య గారు, ఒక 1 year బ్యాక్ మీరు డైరెక్టర్ తేజ తోటి మీరు హీరోగా తేజ గారు డైరెక్టర్గా ఒక సినిమా అనౌన్స్ అయింది. అది మళ్ళీ ముందుకు పోలేదు, కారణం ఏంటంటారు? సో ఇది జరిగి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years అయినట్టుందండి. ఏమైందంటే నేను ఎడ్యుకేషన్ సెటప్ చేసుకున్న తర్వాత నాకు ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ ఇండస్ట్రీ దట్ మళ్ళీ నేను చేద్దాం అనుకుంటున్నాను అనే ఒక ప్రాసెస్లో ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ టు కమ్యూనికేట్ దట్ ఐ వాంట్ టు డూ అగైన్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ అని. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ అంటే చాలామందిని కలిశాను టు కమ్యూనికేట్. కానీ నాకు అందరిలోకి నాకు చాలా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి తేజ గారండి. బికాజ్ నేను చాలా ర్యాండమ్గా కలిసాను ఆయన. అంటే నేను ఆయనతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒకసారి పనిచేశాను తీర్పు అనే సినిమాకి. అప్పటికే ఆయన కెమెరామెన్. ఐమ్ టాకింగ్ అబౌట్ 95 అన్నపూర్ణ వాళ్ళ సినిమా అనమాట అది. నాగేశ్వరరావు గారు మనోడిగా యాక్ట్ చేసిన అందులో నేను. అండ్ తర్వాత నేను ఆయన కలిసింది తక్కువ, 1-2 సార్లు కలిసాను తప్పితే. సరే పర్పస్ఫుల్గా ఒకసారి ఆయన కలుద్దాం అని చెప్పి నేను కాల్ చేసి నేను పలానా బాలాదిత్యనండి, మీతో అలా యాక్ట్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, తర్వాత హీరోని అయ్యాను. అయ్యో మీరు తెలుసండి, చెప్పండి, ఇలాగ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాక రండి అన్నారు. అందరూ జనరల్గా తేజ గారు అనగానే ఆయన చాలా కోపంగా ఉంటారు, రూడ్గా మాట్లాడతారు, ఏదో అంటారండి. అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఎంతమందినో చూశాను కానీ అంత ఎంకరేజ్డ్ అయితే నన్ను ఎవరు చేయలేదండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఐ స్పెండ్ ఆల్మోస్ట్ ఒక 10-15 days డే ఇన్ డే అవుట్. నేను రాసిన ఒక 200 పాటల్లో దాదాపు 100 పాటలు ఆయన వినిపించాను. నేను రాసిన కవితల్లో ఒక 50-60 కవితలు వినిపించాను. నా ఇంట్రెస్ట్ మొత్తం ఆయన కమ్యూనికేట్ చేశాను. హీ వాజ్ సో ఇంప్రెసివ్. అండ్ నేను చాలా చిన్నవాడినండి ఆయన ముందర, బట్ ఆయన నాలోని ఆర్టిస్ట్కి ఎంతో గౌరవం ఇచ్చేవారు. అట్ ది సేమ్ టైమ్ అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హీ వాంటెడ్ టు ఎంకరేజ్ మీ. వాస్తవానికి హీరోగానే కాదు, ఒక ప్రామినెంట్ రోల్ చేద్దామన్న ఐడియాతో ఆయన చెప్పారనమాట. అండ్ అదే సినిమాకి హీ వాంటెడ్ మీ టు రైట్ సింగిల్ కార్డ్ ఆల్సో. నేనే అన్నాను, నేను ఒక పాట రాస్తాను సార్ అంటే, ఒక పాట ఏంటమ్మా మీరు అన్ని పాటలు రాయండి. ఆయనే అనేవారండి, మీరు ఎప్పుడు అసలు తక్కువగా చేసుకోవద్దు మిమ్మల్ని మీరు, యూ ల్యాక్ మార్కెటింగ్ స్కిల్స్ ఇన్ యూ, మీలో టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ ఇట్ అని చెప్పి అండ్ హీస్ టేకెన్ మీ టు ద ప్రొడ్యూసర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారిని కలిసాం, ఆ సిట్టింగ్స్ కూడా అయినాయి. బట్ సమ్హౌ ప్రాజెక్ట్ డింట్ వర్క్అవుట్. అంటే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, బట్ సమ్హౌ ప్రాజెక్ట్ డింట్ వర్క్అవుట్. ప్రాజెక్ట్ డైల్యూట్ అయిన తప్పితే నథింగ్ అగెయిన్స్ట్ ది ప్రపోజల్. సో అలాగా ఐ మిస్డ్ అన్ ఆపర్చునిటీ. అది మేబీ అది వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ డెఫినెట్లీ ఐ విష్ అండి సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ అగైన్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్. అంటే యాజ్ అన్ యాక్టర్ కానండి, యాజ్ అ రైటర్ కానండి, వాట్ ఎవర్, ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంతోమంది హీరోలతోటి, అంటే టాప్ మోస్ట్ హీరోస్ అందరితోటి, చిరంజీవి గారు, వెంకటేష్, బాలకృష్ణ గారు, రాజశేఖర్, నాగార్జున గారు, అందరితో కలిసి వర్క్ చేశారు. వాళ్ళతో మీరు వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక్కటంటే నేను ఖచ్చితంగా చెప్పగలండి, ఎవ్రీబడి వాజ్ ఇన్స్పైరింగ్ ఇన్ దేర్ ఓన్ వే. ఒక నాగేశ్వరరావు గారిని తీసుకోండి, ఐ కుడ్ లర్న్ హౌ టు బీ అ కంప్లీట్ మ్యాన్ త్రూ హిమ్. డిసిప్లిన్ కానివ్వండి, ఎలా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎంత లైవ్లీగా ఉండొచ్చు, అంటే అంత స్టేచర్ ఉన్న మనిషి మామూలు వాళ్ళతో కలిసిపోయేవారు. రజనీకాంత్ గారిని చూశాను, సంథింగ్ ఆఫ్ సిమిలర్ లైన్స్. ఇంత మహానుభావులు వాళ్ళందరూ ఎందుకు అంత సింపుల్గా ఉంటారో అర్థమయ్యేది కాదు. అంటే ఆ ఏజ్కి నాకు అప్పుడు తెలిసేది కాదు. రజనీకాంత్ గారితో మీరు హిందీ సినిమా యాక్ట్ చేశానండి, త్యాగి అని. సో ఆయన కొడుకుగా యాక్ట్ చేశాను అనమాట అందులో. సో ఆయనతో వర్క్ చేయగలిగాను. అండ్ అలాగే శోభన్ బాబు గారు, డిసిప్లిన్డ్ మ్యాన్, ట్రూలీ డిసిప్లిన్డ్ మ్యాన్. చిరంజీవి గారు, డెడికేషన్. బాలకృష్ణ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు. నాకు బాలకృష్ణ గారితో నేను దాదాపు 5 సినిమాలు యాక్ట్ చేశానండి. బంగారు బుల్లోడు, టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, సమరసింహారెడ్డి, 5 సినిమాలు యాక్ట్ చేశాను ఆయనతో నేను. ఆయన ఫస్ట్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేసింది బంగారు బుల్లోడు. దాంట్లో నా క్యారెక్టర్ పేరు ముదురు. 94 ఇఫ్ ఐమ్ రైట్. అప్పటికి నాకు ఇంకా అసలు ఆ డైలాగులకి అర్థాలు కూడా తెలియవు. ఒక 10 కొట్టిస్తే చెప్తానంటాను అనమాట. సో ఆయన అప్పుడు నన్ను ముదురు అని పిలిచేవారు. తర్వాత నేను ఎప్పుడు కలిసాను ముదురు అని పిలిచేవారు నన్ను. అండ్ ప్రతిరోజు ఆయన షూటింగ్లో రామారావు గారి క్యాసెట్లు ప్లే చేసి ఆయన సినిమాల డైలాగ్స్ అన్ని ప్లే చేయించేవారు. లేదా సాయంత్రం షూటింగ్ అయిపోగానే అక్కడ పూడిపల్లిలో షూటింగ్ చేసామండి, రాజమండ్రి దగ్గర. అక్కడ షటిల్ కోర్ట్ ఉండేది, లేకపోతే క్రికెట్ ఆడుకున్న వాళ్ళు, చాలా లైవ్లీగా ఉండేదండి. బాలకృష్ణ గారు వాజ్ వెరీ వెరీ లైవ్లీ. అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారిది ఐ షుడ్ డెఫినెట్లీ సే అబ్బాయి గారు సినిమాలో
చాలా మంచి, అంటే చిన్న రోల్ అది, హార్డ్లీ ఫస్ట్ ఒక 5-10 minutes ఉంటుంది, నా మొహం మీద టైటిల్ కార్డ్ పడుతుంది అనమాట. చిన్నది బట్ చాలా మంచి క్యారెక్టర్. యాక్చువల్లీ ఈవీ గారి డైరెక్షన్ ఆ సినిమాకండి. నేను ఈవీ గారి డైరెక్షన్లో 7 సినిమాలు చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఫస్ట్ స్టార్టింగ్ విత్ జంబలకిడి పంప, దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్, హెడ్ మాస్టర్ క్యారెక్టర్ అనమాట. అంటే వీళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆ జంబలకిడి పంపలో ఉంటుందన్నమాట. అంటే అది ఏమవుతుంది అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా అయిపోతారు. సో ఒక చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు హెడ్ మాస్టర్గా బిహేవ్ చేస్తాడనమాట. సో బాబు మోహన్ గారితో కాంబినేషన్. అండ్ నా ఫస్ట్ షాట్ యాజ్ అన్ యాక్టర్ వాజ్ విత్ బాబు మోహన్ గారు. ఎదురుమడి పక్కిన పెళ్ళాల్లో బాబు మోహన్ గారితో యాక్ట్ చేసే షాట్ అనమాట. మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం. తర్వాత ఈవీ గారి సినిమాలో ఒక 7 సినిమాలు, మళ్ళీ హలో బ్రదర్లో కూడా, అది కూడా చిన్న క్యారెక్టరే, బట్ ఈవీ గారి సినిమాల్లో ఆ ప్రామినెన్స్ ఉంటూ ఉండేదండి. సో అలాగా అండ్ ఒక్కొక్కళ్ళు ఇన్ దేర్ ఓన్ వే ఇన్స్పైర్ చేస్తూ ఉండేవారు. అండ్ అసలు అంటే నాకు జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే జనరల్గా ఎవరికైనా కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 5 నుంచి ఒక 12 ఏళ్ల వరకు కేవలం వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగడం, వాళ్ళ లెవెల్ ఆఫ్ థాట్లో ఉంటూ ఉండేది. నాకు జరిగిన ఒక అదృష్టం ఏంటంటే బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ ఎల్డర్ దెన్ మీ. సచ్ పీపుల్, ఒక వి మధుసూదన్ రావు గారు తీసుకోండి, మన అంటే చాలామంది తెలుసున్నది కూడా, చూసేవాళ్ళకి కూడా అండి. ఒక రక్త సంబంధం, విక్టరీ మధుసూదన్ రావు గారు రక్త సంబంధం అని అప్పట్లో హీస్ గివెన్ 11 consecutive హిట్స్. సో అలాంటి మేధావి, ఆయన మహాకోపిష్టి. అలాగే కే బాలచంద్ర గారు అండి. బట్ వాళ్ళ కోపానికి ప్రతీకగా చెప్తారు కానీ అండి, ఆ కోపం వెనకాల ఉన్న ద ఇంటెన్సిటీ, ద పర్ఫెక్షన్. ఇప్పుడు తేజ గారు కూడా అంతేనండి. మనకి వాళ్ళకి ఏంటంటే దే ఆర్ లైక్ స్కూల్ టీచర్స్, దే ఆర్ లైక్ హెడ్ మాస్టర్స్. వాళ్ళకి ఇది కావాలి అంటే అది కావాలి, దే లుక్ ఫర్ ద పర్ఫెక్షన్. సో అలా ఉండడం వల్ల నేను చాలా నేర్చుకోగలిగానండి బాలచంద్ర గారితో వర్క్ చేయడం ఒకటి. సో అండ్ లైక్ దాట్ ఎవ్రీబడి వాజ్ ఇన్స్పైరింగ్ ఇన్ దేర్ ఓన్ వే. అండ్ ఐ కుడ్ గెట్ ది ఎక్స్పోజర్ ఆఫ్ మీటింగ్ సో మెనీ హ్యూజ్ హైలీ టాలెంటెడ్ పీపుల్, సచ్ గ్రేట్ డిగ్నిటీ. అండ్ వాళ్ళ దగ్గర నుంచి నా మెచ్యూరిటీ లెవెల్ కూడా నాకు ఇట్ హెల్ప్ మీ అ లాట్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో, నాట్ జస్ట్ యాజ్ అన్. ఓకే, అంటే మీరు కలిసి వర్క్ చేసిన హీరోల గురించి చెప్పారు చైల్డ్ ఆర్టిస్ట్గా. మీరు హీరోగా అయిన తర్వాత మీ హీరోయిన్స్ గురించి చెప్పండి. హీరోయిన్స్, హీరో అయిన తర్వాత చేసిన సినిమాలు తక్కువేనండి. హార్డ్లీ ఒక 4-5 ఫిల్మ్స్ చేశాను అంతే, 5-6 మేబీ. మై ఫస్ట్ హీరోయిన్ ఇస్ సుహాసిని, చంటిగాడి సినిమా హీరోయిన్. అండ్ ఐ షుడ్ డెఫినెట్లీ సే షీ ఇస్ మై బెస్ట్ హీరోయిన్ ఆల్సో, బికాజ్ అంటే ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాట్ వీ షేర్, ఈవెన్ వీఆర్ క్లోజ్ అట్ ద ఫ్యామిలీ లెవెల్స్. తను ఫస్ట్ నేను యాక్చువల్గా భయపడ్డాను, ఎందుకంటే నాది ఫస్ట్ సినిమా. అమ్మాయి కొత్త అమ్మాయి, ఎలా యాక్ట్ చేస్తుందో తెలియదు. ఫస్ట్ క్యామ్ తీసుకొచ్చినప్పుడు తనని నడిపించారనమాట. అంటే కొంచెం కెమెరా ఫ్రెండ్లీ అవ్వాలి కదా, ఇంకా అప్పుడే కొత్త కదా అమ్మాయికి. సో నడిపిస్తే కొంచెం బొమ్మలా నడిచింది. ఇదేంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు మొహంలో, ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఉంటే మనకి ఎలా ఉంటుందో, సినిమా ఎలా వస్తుంది అంటే చాలా భయపడ్డాను. బట్ టు బీ వెరీ ఫ్రాంక్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద వే షీ పిక్డ్ అప్, ఎంత అద్భుతంగా పికప్ అయిందంటే బై ద టైమ్ ద మూవీ వాజ్ ఓవర్ షీ టర్న్ ఇన్ టు బీ అ వెరీ గుడ్ యాక్టర్. అంటే నామకే వస్తే చెప్పడం కాదండి, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సర్ప్రైజింగ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఒక్క సినిమాలో ఒక స్క్రాచ్ నుంచి అంత నేర్చుకోవచ్చు అని నేను ఆమె దగ్గర చూశాను. అండ్ దాని తర్వాత షీ నెవర్ లుక్ బ్యాక్. అఫ్ కోర్స్ తర్వాత మేము అగైన్ వీ వర్క్ ఇన్ అదర్ ఫిల్మ్, సుందరానికి తొందర ఎక్కువ అని ఒక సినిమా చేసాం. ఇట్స్ అ కామెడీ ఫిల్మ్, కంప్లీట్ రాజేంద్ర ప్రసాద్ గారి జానర్ ఫిల్మ్ అనమాట. ఇది ఇట్ డెంట్ పే వెల్, యాక్చువల్గా ఫైనాన్షియల్గా ఇట్ డెంట్ పే వెల్. సో అది పెద్ద తెలియలేదు బయట. ఆ సినిమా టీవీలో బాగా పాపులర్ అయింది. సో దట్ వాజ్ మై సెకండ్ ఫిల్మ్ అగైన్ విత్ హర్. అండ్ దెన్ మిగతా సినిమాల్లో మిగతా బాంబే వాళ్ళేనండి, పెద్ద నాట్ గ్రేట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ వెళ్ళలేవు. బట్ ఐ షుడ్ డెఫినెట్లీ మెన్షన్ దిస్ గర్ల్ శ్రీరమ్య. 1940లో ఒక గ్రామంలో యాక్ట్ చేసిన అమ్మాయి గురించి ఖచ్చితంగా చెప్పాలి. బికాజ్ దట్ గర్ల్, ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను నిజంగా ఎవరు చేస్తున్నారు ఈ క్యారెక్టర్కి, ఇట్ డిమాండెడ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గర్ల్. I believe Kalar Swati was supposed to do that character. నాకు చెప్పినప్పుడు ఆవిడ ఓకే చేశారండి స్క్రిప్ట్ని, బట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ సబ్జెక్ట్. అంటే హెడ్ షేవ్ చేసుకోవాలి, గుండు గీసుకోవాలి. సో అది ఆబ్వియస్లీ దట్ టూ ఫర్ అ పర్సన్ హూ గాట్ అన్ ఇమేజ్. సో తను హెడ్ షేవింగ్ అంటే కొంచెం కష్టం అని, షీ ఈజ్ నాట్ రెడీ విత్ దట్. బట్ స్క్రిప్ట్ తనకి బాగా నచ్చింది అని చెప్పారు నాకు. అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ నాకు ఐ హ్యాడ్ అంటే బికాస్ షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. కాకపోతే తన ఇమేజ్కి ఎలా ఉంటుంది, సెట్ అవుతుందా అని నేను భయపడ్డా. దాని తర్వాత సంహౌ కొత్త అమ్మాయి వచ్చింది, కొత్త అమ్మాయిని మళ్ళీ భయపడ్డాను. ఏంటి కొత్త పిల్ల అంటున్నారు, ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. బికాజ్ ఒక పెద్ద ఆయనతో ముసలాయనతో పెళ్ళి అయిపోతుంది. అండ్ ఆ అమ్మాయి ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక దళితుడిని ప్రేమిస్తుంది. షీ అకార్డింగ్ టు ద మూవీ షీ ఈజ్ అ బ్రాహ్మణ్ అండ్ షీ లవ్స్ అ గై హూజ్ దళిత్. సో ఇది అప్పటి స్టోరీ. సో అప్పటి క్యాస్ట్ కాంట్రవర్సీ గురించిన ఒక సినిమా అనమాట. సో అది ఎలాగా మరి ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ని ఎలా చేయగలుగుతుందని చాలా భయపడ్డాను. బట్
షీ గేవ్ అ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అండి. షీ వన్ ద బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్ ఆల్సో. స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చినట్టుంది ఆ అమ్మాయికి. కాదండి, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు. బట్ ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అండి, ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. అంటే ఒక కొత్త అమ్మాయి అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అలా చేయడం ఇస్ డెఫినెట్లీ కమెండబుల్. చాలా బాగా చేసింది. అండ్ గుండు గీయించుకోవడం అనేది పక్కన పెడితే షీ హ్యాస్ సాక్రిఫైస్డ్ అ లాట్. పర్సనలీ షీ ఈస్ అ వెరీ గుడ్ డాన్సర్, వెరీ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. అండ్ వీ షేర్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈవెన్ నౌ. సో అలాగా దిస్ ఇస్ హౌ మై అసోసియేషన్ విత్ హీరోయిన్స్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అప్పట్లో హీరోయిన్స్తోనే ఇంకా ఎక్కువ కనెక్షన్ ఉందని చెప్పాలి. బికాజ్ ఐ మీన్ అప్పట్లో హీరోయిన్స్ ఇంకా మంచి అసోసియేషన్ ఉందని చెప్పాలి. బికాజ్ ఐ వర్క్డ్ విత్ రమ్యకృష్ణ గారు, రోజా గారు, రంభ గారు. అప్పుడు దేవర్ వెరీ యంగ్. సో నన్ను నిజంగా తమ్ముళ్ళగా చూసుకున్నాను. వాళ్ళ కాంబినేషన్లో ఉండే కదా. రోజా గారితో అన్న ఒకటి చేశాను, నాయుడు గారు అని ఒక సినిమా చేశాను, రంభ గారితో ఏమండి ఆవిడ వచ్చింది చేశాను. తర్వాత ఆమెని ఆవిడతో రేపటి రౌడీ అనే సినిమా చేశాను, జంబలకడి పంప స్మాల్ క్యారెక్టర్తో. రేపటి రౌడీ ఆవిడ అబ్బాయిగా యాక్ట్ చేశాను అనమాట. రమ్యకృష్ణ గారు బంగారు బుల్లోడు చేశాను. సో ఇలాగా హీరోయిన్స్ వర్ ఆల్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. 1991లో మీరు ఫస్ట్ మూవీ చేశారు. ఇప్పుడు 2017 అంటే 26 ఇయర్స్, 26 సంవత్సరాల జర్నీలో సినిమా ఇండస్ట్రీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో మీరు ఇబ్బంది పడ్డాయి, అరే ఏంటి మనం ఎందుకు వచ్చాను రా బాబు అనుకునేటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయి? అవమానం అనేది అయితే ఏం లేదండి, బట్ కొంచెం బాధపడ్డ సంఘటనలు కొన్ని ఉన్నాయండి. సుందరానికి తొందర ఎక్కువ అనే సినిమా యాక్చువల్గా ఇట్స్ కామెడీ ఫిల్మ్ జానర్లో ఉన్న సినిమా. నాకు ఆ జానర్ చాలా ఇష్టం. అండ్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది ఆ జానర్తో. సో ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను, నేను చాలా ఇష్టపడ్డాను. అండ్ ఆ సినిమా తర్వాత ఈవీవి గారి డైరెక్షన్లో సినిమా చేయాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. ఆయన ఆడియో రిలీజ్కి వచ్చి ఇలాగ ఆదిత్య చిన్నప్పుడు వాడు నా చేతిలో చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు హీరో అయ్యాడు, వాడు కామెడీలోకి వచ్చాడు. సో డెఫినెట్గా ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ వాడు నా చేతిలో చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆయన ఫంక్షన్లోనే చెప్పారనమాట. అండ్ నాకు కూడా ఏంటంటే నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. నాకు గురుభావం, చాలా సినిమాలు ఆయన చేశాను. ఆయన పెద్ద డైరెక్టర్, మళ్ళీ ఆయన చేతిలో మళ్ళీ కామెడీ సినిమా చేస్తే మళ్ళీ నేను కూడా కొంచెం రాయన్ ప్రసాద్ గారి ట్రాక్లోకి రావచ్చు. నాకు ఇష్టమైన జానర్ అండి. అండ్ నేను ఆయన చాలా అభిమానిస్తానండి. రాయన్ ప్రసాద్ గారు అగైన్ కమల్ హాసన్ గారు లాగా ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ ఫర్ మీ. అంటే మనం ఆయన కేవలం ఒక కామెడీ హీరోగా చూస్తాం, కానీ నా దృష్టిలో ఆయన ఒక పరిపూర్ణ నటుడు. సో ఐ థాట్ మనం కూడా ఆ పంథలోకి వెళ్ళొచ్చు అని అనుకున్నాను. కానీ ఏమైందంటే కొంతమంది చేసిన మిస్టేక్ వల్ల సినిమా సరిగ్గా ప్రమోట్ అవ్వలేదు. సినిమా ప్రమోట్ అవ్వకపోవడం, అది సరైన పంథాలో దాన్ని మార్కెటింగ్ చేయకపోవడం, రిలీజ్ చేయకపోవడం. అది ఇందాక మీరు అడిగితే అదే చెప్పాను కదండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్స్ ఎఫర్ట్. మనం వెనకాల ఎవరో ఉన్నారు, పలానా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు వెనకాల అనుకున్నది మాత్రం చేత అందరికి వర్కౌట్ అయిపోవాల్సి ఉండేది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది వర్కౌట్ అవ్వలేదు. పెద్దవాళ్ళు ఏమీ లేని వాళ్ళు కూడా చాలామంది పెద్దవాళ్ళు అయిపోయారు. సో అలాగే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అవన్నీ మేబీ ఫర్ ఒక పుష్ కోసం ఇనీషియల్గా ఉంటాయి తప్పితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ సంబడీస్ క్యాలిబర్ అండ్ సెల్ఫ్ క్యాలిబర్ అండ్ ది పొటెన్షియాలిటీ విచ్ హ్యాస్ టు బీ ప్రూవెన్. సో అందుకని నేను ఆ పాయింట్లో ఒకటి బాగా డిసప్పాయింట్ అయ్యానండి. ఆ సినిమా సరిగ్గా దాన్ని కరెక్ట్గా చేసి కష్టపడి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రీచ్ అవ్వలేకపోయాను అండి, ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు అని. అండ్ దాని తర్వాత మళ్ళీ తేజ గారి సినిమా కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే పర్సనల్గా ఆయన చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. ఐ థాట్ రియలీ అగైన్ ఇట్స్ వెరీ గుడ్ కంబ్యాక్ అని అనుకున్నాను. బట్ సమ్హౌ ఆ ప్రాజెక్ట్ డైల్యూట్ అవ్వడం అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే మీ టైంలో మీరు హీరోగా చేసిన టైంలో ఎక్కువ శాటిలైట్ మూవీస్ అని వచ్చాయి, చాలా తక్కువ బడ్జెట్లో చేయటం, పోస్టర్లో మొత్తం కనిపిస్తాయి కానీ సినిమా రిలీజ్ కూడా అయ్యేవి కావు. ఆ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా ఉందా? మీరు అన్నట్టు శాటిలైట్ సినిమాలనే ఒక ట్రెండ్ నడిచింది, వింగ్ వచ్చింది. కరెక్ట్. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద ట్రాప్. ఎందుకంటే చేసి మనం ఒక టైంలో ఎలా ఉంటుందంటే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అనుకుంటారండి. బట్ ఐ ఫీల్ నథింగ్ ఇస్ బెటర్ దెన్ నాన్ సెన్స్. మనం చేసి పేరు పాటు చేసుకోవడం కన్నా చేయకపోవడం నయం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఇంటు ద ట్రాప్. సో అందుకని సరే మంచి వస్తే తప్ప చేయకూడదు, లేకపోతే చేసేసి ఏదో చేసేసామా అనిపించుకోను ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేయడం ఐ వాజ్ నాట్ ఓకే విత్ దట్. సో అందుకని పర్పస్ఫుల్గా నేను కూడా కావాలి, ఆ ట్రాప్లో పడకూడదు అని చెప్పి మధ్యలో ఆబ్వియస్లీ అలాంటివి కూడా వచ్చాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దమ్ అప్. ఇంకోటి మీ బ్రదర్ కౌశిక్ వచ్చేసి లాంగ్ జర్నీ ఉంది ఆయనకి టీవీ ఇండస్ట్రీలో. అంటే మీరు ముందే అనుకున్నారా అన్నయ్య ఆ ట్రాక్లో టీవీలో ఉంటే నేను సినిమాలోనే ఉండాలని అట్లాంటిగా? అదేం లేదండి, దట్స్ అగైన్ టోటలీ అన్ప్లాన్డ్. అన్నయ్య కిట్టిగాడు, హీస్ జర్నీ స్టార్ట్ విత్ కిట్టిగాడు. 89లోనే అన్నయ్య జర్నీ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత అన్నయ్య చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాలు చేశాడు.
దాని తర్వాత పెద్ద అయ్యాక మళ్ళీ అన్నయ్య సీరియల్స్లో ఎక్కువ పాపులర్ అయ్యాడు సినిమాల కన్నా కూడా. సినిమాలు చేశాడు తక్కువ, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ లెస్, వెరీ less compared to number of TV serials he has done, and he's become quite popular. Annaya is also again is very active on TV, and he does anchoring, he does acting. గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ బాగా చేస్తుంటాడు. ఈజ్ ప్రిటీ యాక్టివ్. సో హీస్ ఆల్సో ఇంటూ మల్టిపుల్ థింగ్, హీ ఆల్సో డబ్స్. సో అలా లక్కీగా అలా అన్నయ్యకి అలా సెట్ అయిపోయింది. సో అలా అనుకోకుండా జరిగింది తప్పితే అనుకుని చేసినది ఏం లేదు. అండ్ హీఈస్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అండి. రైట్ ఫ్రమ్ ద డే వన్ నాకు అన్నయ్య మాట, అన్నయ్య చేసే పని కానీ అండ్ నేను చేసే పనిలో అన్నయ్య డెసిషన్ కానీ దే ప్లే వెరీ కీ రోల్ ఫర్ మీ ఈవెన్ ఆన్ డేట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఒక క్యారెక్టర్ చేయాల్సి వస్తే, హీరోగా కానీ క్యారెక్టర్ కానీ, ఎటువంటి డైరెక్టర్ తోటి హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాజ్ సచ్ వీళ్ళు అని లేదండి. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, వస్తున్న కొత్త వాళ్ళలో చాలా చాలా మంచి ఫ్రెష్ టాలెంట్స్ చాలా బాగున్నాయి. దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ అండి. అంటే నిజంగా చెప్పాలంటే ఒక డైరెక్టర్ పేరు ఇద్దరు డైరెక్టర్ పేరులో చెప్పాలి అని ఐ డోంట్ వాంట్ టు, ఆ నెంబర్తో ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ టు ద నెంబర్ ఆర్ ద నేమ్స్. టు బి వెరీ వెరీ ఆనెస్ట్, ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ ఫ్రెష్ థాట్స్తో చాలా ఇంటలెక్చువల్గా, చాలా టెక్నికల్లీ అప్గ్రేడెడ్గా చాలా బాగా చేస్తున్నారండి. నేను అనుకునేది ఒకటే, ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇట్ హ్యాస్ టు బి రైట్ చాయిస్. అరే ఇన్నేళ్ల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేశాడు, బట్ ఇది ఎందుకు చేశాడు అనిపించుకోకుండా ఉంటే చాలు. అండ్ చేసినందుకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగి, ఆ క్యారెక్టర్ ఒక వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేయగలిగి, ఇఫ్ ఐ కెన్ మేక్ అ మార్క్ ఫర్ మై సెల్ఫ్, అది నేను చిన్న పెద్ద కొత్త పాత అదేం లేదండి. ఇట్ ఈస్ ఆల్ ది షేర్ టాలెంట్ ఫ్రమ్ ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్. అది కొత్త అయినా కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ కలగాలి. నేను ఎస్ ఈ క్యారెక్టర్ని చేయడం వల్ల ఆర్ ఈ డైరెక్టర్తో నేను చేయడం వల్ల డెఫినెట్లీ నేను ఇచ్చిన గ్యాప్కి మళ్ళీ నేను కంబ్యాక్ చేస్తున్నందుకు ఇట్ ఈస్ ద రైట్ చాయిస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ అని. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ సర్చ్ ఆఫ్ ఆర్ ఇన్ హంట్ ఆఫ్. ఇంకోటి, మీరు యంగ్ హీరో కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు హీరోల మీద కానీ హీరోయిన్ల మీద కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి గాసిప్స్ గురించి కానీ వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఈస్ అ గాసిప్ అండి. అంటే గాసిప్స్ ఆర్ నెవర్ రియల్, ఆర్ మోస్ట్లీ నాట్ రియల్. అండ్ ఇక వాళ్ళ మీద వచ్చేది అంటే మీడియా ఇట్ హస్ ఎక్స్పాండెడ్ నార్మస్లీ టుడే. అంటే ఒక చిన్న విషయం కూడా చాలా పెద్దగా ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది చాలా కూడా. సో ఇలాంటి తరుణంలో ఏమవుతుందంటే వచ్చిన వాటిలో నిజానికి ఎన్ని నిజాలో కూడా మనకు అర్థం కాదు. అండ్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లో అండి. దాని గురించి పెద్ద భయపడి ఆలోచించి వరీ అవ్వాల్సినంత అగత్యం అయితే లేదు. వాట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్లో. అండ్ ఎన్ని గాసిప్స్ ఎక్కువ వస్తే అంత పాపులర్ అవుతుందని మనం అనుకోవాలి. ఇంకా టు టేక్ ఇట్ ఆన్ అ పాజిటివ్ నోట్. ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలి అంటే నేను చేసిన టైంలో కూడా పలానా ఆర్టిస్ట్తో అఫేర్ ఉంది, పలానా అమ్మాయితో అఫేర్ ఉంది అంటే కలిసి కారు దిగినా కూడా ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అనుకుని పేపర్లో వచ్చి సందర్భాలు కూడా ఉన్నాయి. I don't want to name the newspaper or the channel which commented. అలాంటి వార్తలు మీ యొక్క ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన సంఘటన లేదండి. బికాస్ పీపుల్ నో, అంటే అట్లీస్ట్ తెలుసు కాబట్టి. ఒక మనిషి గురించి మనకు తెలిసినప్పుడు అంత భయపడిపోయేంత నాట్ దాట్ వీక్ మైండెడ్. డిస్టర్బెన్స్ కాదు, ఫీల్ అయిన సంఘటనలు అయితే ఉంటాయిగా. ఆబ్వియస్లీ అండి, ఖచ్చితంగా హర్ట్ అవుతారు కదండి. ఇప్పుడు దానికి ఎందుకు ఇంత ఇష్యూ చేయడం అంటే చెప్పా కదండి, ఆ ఫ్లోలో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మా వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ పాజిటివ్. తెలుసు అంటే దే నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వి షేర్. సో దాని గురించి అందుకని ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీరు, అంటే మీరు హర్ట్ అయింది కానీ మీ ఫ్యామిలీ హర్ట్ అయింది కానీ ఏం లేదండి. ఒక హీరోయిన్తోనే మేము కలిసి ఒక ప్రోగ్రామ్కి పలానా ఒక పెద్ద ఫంక్షన్కి కలిసి ఒకటే కార్లో దిగాము. దాంతో పాటుగా కలిసి ఒకే ఫంక్షన్కి వెళ్ళాం ఇంకో దాని తర్వాత ఈవెంట్కి. సో ఒకేసారి 2 సార్లు అలా వెళ్ళేటప్పటికి దర్ సంథింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్ అని ఒక చిన్న, ఇట్స్ అ వెరీ రెగ్యులర్ థింగ్. అది పెద్ద మనకి జరుగుతూనే ఉంటాయి. సో దానికి పెద్ద పట్టించుకునేంత విషయం అయితే కాదు అది. దట్ కేమ్ ఇన్ న్యూస్ పేపర్. ఓకే, మీది మ్యారేజ్ ఎప్పుడైందండి? నాది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జరిగిందండి. మా వైఫ్ నేమ్ ఇస్ మానసా లక్ష్మి. షీఈ్ అన్ MBA గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సింబియోసిస్ పూణే. చదువుకున్నాక షీ ఈజ్ వర్కింగ్ కరెంట్లీ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ నౌ, IT ఇండస్ట్రీలో ఉన్నారు తను. మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. అబ్సల్యూట్లీ అరేంజ్డ్. అండ్ దెన్ ఐ డెఫినెట్లీ ఫీల్ ఐఎమ్ లక్కీ బికాజ్ షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఎక్కడ ఏ కోసమైనా కూడా ఆ ఛాయలు కానీ ఆ అవగాహన కానీ ఎక్కడ దానికి లేవు. కంప్లీట్లీ ఫ్రమ్ నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. సో ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే కొంచెం మీకు తెలియదే ఉంది, కొంచెం సినిమా వాళ్ళు అనేటప్పటికీ అంటే సినిమాలు చూడడం వరకు చూస్తాం కానీ సినిమా వాళ్ళ సంబంధాలు అనేటప్పటికీ కొంచెం భయపడాలి ఖచ్చితంగా. సో షీ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్. షీ హ్యాడ్ సచ్ ఎ బ్రాడ్ మైండ్ టు యాక్సెప్ట్ A as A and B as B. సో వాస్తవం వేరు, పుకార్లు వేరు అన్న విచక్షణ జ్ఞానం తనకి ఉంది. అండ్ షీ వాజ్ అంటే ఒకటేనండి, ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఏం భయపడతారు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడా లేకపోతే ఏదో టైంలో వదిలేస్తాడా అని ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఏ ఆడపిల్లైనా భయపడే విషయం అయితే అదే. So then there was also this kind of a discussion happening.
షీ వాజ్ వెరీ క్లియర్ అండి. అది మనిషి యాటిట్యూడ్ బట్టి ఉంటుంది కానీ వృత్తిని బట్టి కాదు కదా. సో దేర్ ఆర్ అదర్ ప్రొఫెషన్స్ ఆల్సో వేర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్. సో డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ యాటిట్యూడ్, నాట్ ఆన్ ది ప్రొఫెషన్ ఆఫ్ ద పర్సన్. సో ఐ లైక్డ్ హర్ యాటిట్యూడ్. బేసికలీ అంత మెచ్యూర్డ్గా ఆలోచించగలిగే మనిషి నిజంగా లైఫ్ పార్ట్నర్గా ఉండగలిగితే నాకు చాలా పర్సనల్గా బెనిఫిట్ అనే ఒక సెల్ఫిష్నెస్తోనే ఈవెన్ ఐ హ్యాడ్ టు గో ఫార్వర్డ్. CBC 9 న్యూస్ ద్వారా మీరు మీ ఫ్యాన్స్కి అయితేనేంటి, మీ డైరెక్టర్లకు అయితేనేంటి, మీ ప్రొడ్యూసర్లకు అయితేనేంటి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటి, అన్లెస్ పీపుల్ లైక్ వీఆర్ నథింగ్. జనం చూడబట్టే, వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే వీఆర్ దేర్ వాట్ ఎవర్ టుడే. ఐ టుక్ అ గ్యాప్ ఫర్ మై ఓన్ పర్పస్, ఎడ్యుకేషన్ కోసం గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఐ కేమ్ బ్యాక్ విత్ అ టీవీ షో నౌ అండ్ ఐమ్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ టు ద స్క్రీన్ సూన్. సో అందుకని ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలి అనేది. బికాజ్ యాజ్ ఐ సెడ్, ఇప్పటికీ ఎన్నేళ్ళు గడిచినా, ఎన్నేళ్ళు జరిగినా సరే స్టిల్ కొంచెం అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్కటి గుర్తుంటుందండి. అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ 40s వాళ్ళకి 40s ఆర్ ప్లస్ వాళ్ళైతే దే టాక్ అబౌట్ స్టాంప్తో మొదలెడతారు, బంగారు బుల్లోడు మొదలెడతారు. లేదా అన్న రాజశేఖర్ గారి చైల్డ్ యాక్టర్స్ ఫేజ్ వాళ్ళకి బాగా గుర్తుంటుంది. కొంచెం 30s అండ్ లోపు ఉన్న వాళ్ళైతే వాళ్ళందరికీ హీరోగా ఉన్న సినిమాలు బాగా గుర్తుంటాయి. అండ్ ఇంకా కిందకు వస్తే 20s లోపు ఉన్న వాళ్ళకైతే నౌ దే ఆర్ ఛాంపియన్గా బాగా గుర్తున్నాను. సో ఐఎమ్ రియలీ లక్కీ, ఐఎమ్ ఏబుల్ టు కవర్ ఆల్ ది ఏజ్ గ్రూప్స్. అండ్ ఐ సీరియస్లీ హోప్ అండ్ దిస్ ఎక్స్పాండ్స్ మోర్. ఇంకా బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు నాకు రావాలని, అండ్ ఆ అవకాశం సద్వినియోగపరచుకునే సామర్థ్యం నాకు ఉండాలని, అండ్ దాన్ని ఎంకరేజ్ చేయాలని ఆడియన్స్. ఐ జస్ట్ థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ దాట్. ఓకే అతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ మీటింగ్. For more movie updates, watch, share and subscribe to CBC9.news.